ఆర్టీసీ సమ్మె సమయంలో ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్గౌడ్ కుటుంబానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మానవీయ కోణంలో ఆదుకున్నారు. దివంగత డ్రైవర్ శంకర్గౌడ్ కుటుంబానికి ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే తరపున వారి సోదరుడు అజయ్ రెడ్డి, శంకర్గౌడ్ నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు ఈ చెక్కును అందజేశారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం తరపున మంజూరైన ఇందిరమ్మ ఇల్లు, మంజూరు పత్రాలను కూడా ఎమ్మెల్యే ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి అందుబాటులో లేని కారణంగా కమిషనర్ భాస్కర్, కౌన్సిలర్ వేముల సాంబయ్యతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చూపిన చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు ఆ అబ్బాయికి ఉద్యోగం, అదేవిధంగా స్వతహాగా మాధవరెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు వారు హైదరాబాద్లో ఉండి రాలేని పరిస్థితిలో వారి కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరుతోని 5 లక్షల రూపాయలు ఈ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పథకం కూడా ప్రొసీడింగ్ కాపీ ఈరోజు అందజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా నర్సంపేట శాసనసభ్యులు గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ శంకర్గౌడ్ గారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ తరఫున దొంతి మాధవరెడ్డి గారి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ కృతజ్ఞత.